ఇది హైవే. You lost it completely. Yes, I've lost it. Fuck! నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? Power bank ఇవ్వు. ఆ పవర్ బ్యాంక్ నాది. అది నాది. You bitch! నువ్వు దాన్ని తీసుకున్నావు కదా? నా పవర్ బ్యాంక్ ని ఇచ్చే. నీకు పిచ్చేది నాకు తగులుంటే. తగలేదుగా. నెక్స్ట్ రాయ్ విసిరేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. రాయా? నిన్ను మీ నాన్న సొమ్ముని తీసుకొని పోరా. ముందు బాడీ వర్క్ లో మార్కింగ్ ఉంది. సారీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇక్కడ పంచర్ అవ్వకుండా బళ్ళు వెళ్తున్నాయి కదా, వాటితో మాట్లాడుతున్నా. రైట్, మార్కింగ్ మార్కింగ్. రాక్ ప్యానెల్ ముందున్న టైర్ కి సరిగ్గా వెనక బయట వైపున. ఇనాయా, మీ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అయితే తిను. ఐ కాంట్. ఐస్ క్రీమ్ తింటాం తెలీదా పంక్చర్ బాయ్? స్టెప్నీ, సారీ. స్పేర్ ఉందా? Oh, the spare, of course. మమ్మీ, నువ్వు ఎక్కడున్నావు? మమ్మీ నేను హైవే పక్కనే ఉన్నాను, అంటే లోనావ్లా పక్కన. ఇప్పుడు బయట నిలబడి కొండలు ఎందుకు చూస్తున్నావు? త్వరగా రా, అందరు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ వస్తున్నాను మమ్మీ, టైర్ పంచర్ అయింది. ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? మమ్మీ పంచర్ అయితే నాకేం అవుతుంది? నేను కాసేపట్లో వస్తాను. హైవేలో ఎక్కడ ఒక మెకానిక్ అంటే నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారులేండి. ఎవరది? వదిలేండి మమ్మీ. ఎవరో చూపించు. ఏంటిది? నీ గర్ల్ ఫ్రెండ్ చేత పంచర్ వేస్తున్నావు? మమ్మీ ఎందుకు మమ్మీ అందరి ముందు ఇలా అరుస్తున్నారు? ఎవరికి గర్ల్ ఫ్రెండ్, ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు. ఊరికి ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటారు? మీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? కాదురా, తన గర్ల్ ఫ్రెండ్ కాదో నాకెలా తెలుస్తుంది? ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ తీసుకో, తనకోసారి ఫోన్ ఇవ్వు. సరే ఉండండి. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నావు. అది వాడికి లిఫ్ట్ అడగడం కూడా తెలియదు. చాలా అమాయకుడు. ఇట్స్ ఓకే అంటే ఇట్స్ జస్ట్ ఎ పంక్చర్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. మీరు హెల్ప్ చేయబట్టే నా సమస్య ఎలా. లేదంటే నీ గురించి అందరికి తెలిసిపోయేదా? సారీ అమ్మాయితో తెలియక వాగారు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే దుందున్. సో కూల్ దెన్. సో క్యారెట్లు అందరూ అంటే మా ఇంట్లో అందరూ హల్వా కోసం, అంటే నా కోసం. దాతోలేండి. బాయ్. థ్యాంక్ యూ. దుందున్, I just helped you, dude. Oh shit. I'm so sorry. Where are my manners? ఒక నిమిషం. 500. నాయనా, తెలియని ఊరు, ఎవరు లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. గెట్ ఇట్? లిఫ్ట్ బ్రో, లిఫ్ట్.
ఓ లెఫ్ట్ లెఫ్ట్ కరెక్ట్, నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రేట్. నువ్వు సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయితే నువ్వు కూడా సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయి ఉండొచ్చు. చేయవా? క్విక్ కట్. నీ బాడీని కొండ నుంచి పడేసి నేను నీ కార్ని తీసుకొని పారారైతే? ఐఎమ్ కిడింగ్ యార్ ధుంధున్. మోహన్ చూసావా? సరే ఇలా చూడు, కెన్ ఐ డ్రైవ్? నేను బాగా డ్రైవ్ చేస్తాను. వెళ్లే దారిలో నేను దిగాల్సిన చోట దిగిపోతాను. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది. హా? నీకు భయంగా ఉంటే వద్దు, ఐ వోంట్ మైండ్. కానీ తర్వాత నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావని గుర్తుంచుకో. థ్యాంక్స్. షార్ట్ గన్ పాడు చేసావు కదా. అవును, నువ్వు నీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా హైస్ట్ వైస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటావా? అవును. ఇక నువ్వు ఇచ్చావుగా స్పీచ్, బ్యూటీ. పంక్చర్ వేయటం నేర్చుకో, అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గుడ్ బాయ్. Yeah. కానీ నేను పంచర్ వేయడం నేర్చుకుని ఉంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఉంటాను అంతే. ఈ విషయాలని నువ్వు ఏ స్కూల్లో నేర్చుకున్నావు? హై ఫ్యాక్ట్స్ 1-1 కోర్స్. రూల్ స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. వరుణ్ మా అన్నయ్య. కాలింగ్ బ్రూన్. సౌండ్స్ లైక్ అన్ ఇంజిన్ డ్రైవింగ్. నో, యా, గరాజ్ పెట్టాడు. నువ్వు మీ అమ్మతో మాట్లాడటం విన్నాను. అమ్మ చాలా క్యూట్. యా, నువ్వు అందరితోనూ క్లోజ్గా ఉంటావు కదా? అవును. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ధుంధున్. నైస్. కాదు, అంటే వాళ్ళు మహాబలేశ్వర్లో, నేను ఇక్కడ దూరంగా ఒంటరిగా. నాన్న రిటైర్ అవ్వగానే ఎలాగైనా ఫామ్ హౌస్ని గెస్ట్ హౌస్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టే చేశారు కూడా. మమ్మీ కూడా స్కూల్ నుండి రిటైర్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంట్లోనే కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ నేను సుందర్జీ స్కీమ్నే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక కెరీర్ని సెట్ చేయాలనుకున్నాను. అమ్మా నాన్నల రిటైర్మెంట్ లైఫ్ పెయిడ్ వెకేషన్ లాగే ఉంటుంది. కానీ నేను వెకేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, జస్ట్ టు సీ దెమ్. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? లాస్ట్ ఇయర్ అమ్మా నాన్న కోవిడ్ వల్ల చనిపోయారు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. I miss them. But I've learned to deal with it, so... They must be very proud of you. నేను నీకు ఎలా కనిపిస్తున్నానంటే? లేదు, నువ్వు సిచ్యువేషన్ని ఫిక్స్ చేస్తావు కదా. అదే ఏమంటారు, వైబ్ని సెట్ చేస్తావు. ముందు మీరు, ఇప్పుడు నువ్వా? స్మూత్ ఉంది. సరే పైన చూడు, అటు పైన చూడు. ఆకాశం క్లియర్గాను, నక్షత్రాలు. ముంబైలో ఇవన్నీ చూడలేము కదా. అవును కదా. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, తోక చుక్కలు పడేటప్పుడు మనం కోరుకున్నది జరుగుతాయి. వెనకాలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెళ్తుంది. హే అటు చూడు, తోక చుక్క. ఎక్కడా? త్వరగా కోరుకో.
నా విషయం ఏంటంటే ఈ సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ కి వెళ్లే స్ట్రగుల్స్ పూర్తవ్వాలి. ఐ విష్ ఈ రాత్రి ఎప్పటికైపో. మొదటిసారి కలవగానే స్ట్రైట్ గా ఇంటికా? మీ ఉద్దేశం ఏంటి దుందున్ సార్? పెద్దగా ఏం లేదు. దుందున్ ఇస్ అ స్వీట్ మమ్మాస్ బాయ్. హిలేరియస్. అండ్ యూ, నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతావు. సారీ, నేను ఏదో ఫ్లోలో అలా అన్నాను. నేను కావాలని అలా అనలేదు, నన్ను క్షమించు. ఇట్స్ ఆల్ రైట్. ట్రాజెడీ గివ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ఒకటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో బట్ ఆయన నేను కొంచెం మాటలు గమనించడం. ఐఎమ్ రియలీ సారీ. నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు ప్లేస్ లో ప్రిన్సెస్ అవ్వాలని అనుకునేవాడిని, కానీ మిస్సెస్ నయన నన్ను అస్సలు వదలలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సారీ. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. అమ్మా ఆ? అమ్మా నేను అమ్మకేంటి, రాత్రి 9 గంటలకు వస్తానన్నావు, ఇప్పుడు టైం 2 అవుతోంది. ఫోన్ చేస్తే తీయలేదు, ఇప్పుడు వచ్చి అమ్మ అంటున్నావు. ఓహో, అంటే నాతో అబద్ధం చెప్పావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నానని నాకు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదానిగా. మా ఎందుకు మన నోటుకు వచ్చినట్టు వాగుతావు? పంక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సర్ట్కి లేట్ అయిందని తెలిసింది, అందుకే తనతో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. ఈ చీకట్లో ముంబై వరకు ఎలా వెళ్తుందని నేనే మన ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎనివే, మీనయ్య మీట్ అమ్మా. అమ్మా మీట్ ఇనయ్య. నమస్కారం ఆంటీ. సో నైస్ టు మీట్ యు ఇన్ పర్సన్. హలో హలో. హే, వచ్చావా దుందున్? వచ్చావా దుందున్? ఓ, గెస్టులు కూడా వచ్చారా? అలా చెప్పు కన్నా, ఈ ఇంటికి ఒక మంచి పని చేసావు. వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ. మీ కొడుకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు సంపాదించండి. వా. దుందున్, రేపు ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడూ సమస్యే. వాట్ వాస్ దట్? ఎగ్జాక్ట్లీ. ఏంటి మామయ్య కడుపు నొప్పి ప్రాబ్లం ఇంకా పోలేదా? ఎప్పుడైనా అయిందా ఇప్పుడు అవ్వడానికి? ఐఎమ్ సారీ, నువ్వు టైర్డ్ అయి ఉంటావు. పద, నేను నీకు రూమ్ చూపిస్తాను. ఆ, నీ రూమా? అవును, మరి నువ్వెక్కడ పడుకుంటావు? మీరే చెప్పండి. యూడి మామ రూమ్ లో పడుకో. అయ్యో, నా వల్ల కాదు, బాగా గొరకలు పెడతారు. నేను ఇక్కడ కౌచ్ లో నిద్రపోతాను. ఐ డోంట్ మైండ్ ఆంటీ. అది కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. అరే, గెస్ట్ని కాసేపు పడుకోనివ్వు. మీరు ముందు పడుకోండి. ఆ, ఎవరమ్మా? ఫోన్ తీసి మాట్లాడేదైనా ముఖ్యమైన కాల్ అన్నయ్య అయ్యి కాల్ చేస్తున్నాడు. రీచ్ అయినా టెక్స్ట్ చేస్తాను. అలాగా. ఆహా, ఇదే కార్తీక్ బెడ్రూమ్. రూమ్ గందరగోళంగానే ఉంటుంది. దుందును ఉదయం నిద్ర లేవగానే అంతా సర్దేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో. ఇట్స్ ఓకే ఆంటీ. ఐ జస్ట్ హోప్ కార్తిక్ డజంట్ మైండ్. అరే, why would I mind? It's just personal stuff. ఇది ఓకేనా? పర్ఫెక్ట్ ఆంటీ, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు వెళ్ళి నిద్రపోండి. మాలాంటి పిచ్చోళ్ళ కోసం మీరెందుకు మేల్కొని ఉంటారు? పర్వాలేదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. ఇవన్నీ తీసి లోపల పెట్టరా. సరే అమ్మా, వెళ్తాను. కార్తిక్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. హే, అలా చూడు. ఆ, ఓహ్, అందరూ ఇలా చూడండి. తనే ఇనాయా. ఇనాయానా? అందరూ హలో చెప్పండి. కూర్చో. రిటైర్ అయినా ఇంకా టీచర్ బుద్ధులు పోలేదే. హలో కన్నా, హాయ్ అంకుల్. నేను కార్తిక్ వాళ్ళ నాన్ననే, హిస్ డాడ్. హాయ్, ఐఎమ్ సాహిల్. హాయ్. ఊరుకోరను ఒకడు. And she's మీరా? హాయ్ మీరా.
ఐ హావ్ దిస్ ఎగ్జాక్ట్ సేమ్ డ్రెస్. ఇన్ఫాక్ట్ ఇవాళ నేను కార్తిక్ ఇచ్చాను. ఎవరో ఒక అమ్మాయికి అంతే అవసరమైందని. వదిలేరా ఐ లవ్ ఇట్ మీరా, థ్యాంక్ యూ. ఐ లవ్ ఇట్ టు. ఐ రిటర్న్ ఇట్ టు యూ. డోంట్ వరీ, నేనే వచ్చి తీసుకుంటాను. ఓకే. She's so సరే ఇంకేంటి sweet. దుండున్? ఇలాగే అయ్యో మామ కార్తిక్ ఓకే కార్తిక్, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. అవును ఏదో చెప్పావు కదా, చెప్పు. అంతా బాగానే జరుగుతోంది. మీరు చెప్పండి, మళ్ళీ కాలు నొప్పి వచ్చిందా? అరే అదేం కాదయా, నరం లాక్కుందంతే. లెగ్ డే మీకు తెలుసు కదా. ఇంకా ఏంటి మామ లెగ్ డే అంటూ? మీకు వయసు అయిపోయింది, వదిలేయండి. ఏ నీ బాబుని చూసి చెప్పు. అది నిజమే. అందరికీ తెలుసా ఆంటీ? రాత్రి పార్టీకి ఏర్పాట్లు చేయాలి, సరేనా? అలాగే అండి. సారీ, ఒకటి అడగచ్చా? సాయంత్రం పార్టీ ఎందుకు? నువ్వు అసలు ఎప్పుడు మారుతావురా? ఈ రోజు కార్తీక్ బర్త్డే. అవును, అందుకే కదా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం, అంతే కదా? ఈయన ఖర్చు పెట్టుంటారా? అవును. బర్త్డేనా? మ్మ్. ఎందుకు చెప్పలేదు? పెట్టాలంటే అస్సలు మనసు మర్చిపోయాను. నా దగ్గర బర్త్డే మర్చిపోయావా? పార్టీ అని చెప్పావు కదా, ఎందుకు చెప్పవా? లేదు అంటే చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Karthik. దిస్ ఇస్ ద ఫేమస్ గోవా కేక్. చాలా బాగుంది కదా? తీసుకో. చూసి చెప్పండి. ఇలాంటి కేక్స్ ని ట్రై చేయాలంటే నా పార్టీస్ కి మీరు రావాల్సిందే. మళ్ళీ మీరా? నువ్వనే అనొచ్చు కదా. అలాగే హా, ఇరుక్కున్నావా? ఏ రండి రండి రండి, హ్యాపీ బర్త్డే. పదండి డాన్స్ చేద్దాం, పదండి. నీ కేక్ ని నువ్వే ఉంటారు కదా, తింటావా? మ్మ్. షేర్ చేసుకుంటావా? ఆఫ్ కోర్స్. అమేజింగ్. జస్ట్ లైక్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కదా? ఇక్కడ ఇలా అందరితో ఉండడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈసారి ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఎందుకు ఈసారి అంత స్పెషల్ ఏంటి రితిక్? ఒకరు దొరికారు కదా. I'm going to miss this. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. ఎలాగో నేను రేపు బయలుదేరుతాను. సో ఐ వుడ్ బి హ్యాపీ టు లెట్ యూ డ్రైవ్ మీ బ్యాక్. I can't యార్, రేపు ఈవెంట్ ఉంది. లంచ్ దాకా ఉండొచ్చు కదా. ఎలాగో అమ్మ నాన్న వచ్చేస్తారు అంతలో. I can't. క్యాబ్ వచ్చేసిందా? Yeah, 1 second. Oh, 1 minute away. By the way, I'm so glad I fixed your tire. లేదంటే ఇంత అమేజింగ్ అయిన రోజుని మిస్ అయ్యేదాన్ని. ఐఎమ్ గ్లాడ్ టు.
ఓకే, ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు రియాలిటీ. యా. Do you think we can hang out in Mumbai? I don't know. We'll see. నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది కదా. జుట్టునెందుకు? ఎందుకు? ఇలా ఉంటేనే బాగుంది. బాయ్ నా. బాయ్ దుందున్. Inaya, I'm really sorry, my darling. You know I wouldn't hurt you. నేను ఇప్పుడు కూడా పూణేలోనే ఉన్నాను. నువ్వు ఎక్కడ చెప్పినా సరే అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటాను. ప్లీజ్ నాకు ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ముంబై వచ్చినప్పుడు కలుద్దాం. కాల్ మీ. మీట్ అవుదాం. కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ఎంత వేడిగా ఉంది ఇది. ఎరా, అశ్వగంధ తింటే స్పర్మ్ కౌంట్ ఎక్కువ అవుతుంది కదా? రే చెప్పురా, కౌంట్ ఎక్కువ అవుతుంది కదా? ఏమైంది? స్పెయిన్ నుంచి మెసేజ్ వచ్చిందా? లేదు. అంటే అవును. కానీ ఇందులోనే 20-25 స్టెప్స్ ఉంటాయి. టార్చర్ చేస్తున్నారు. ఇది జరిగేలా లేదు. అలా జరుగుతూ ఉంటుంది. నా బ్రో కోసం కాకపోతే ఇంకెవరి కోసం? ఎక్కువ స్ట్రెస్ అవ్వకరా అశ్వగంధ. సర్లే, ఏది మెసేజ్ ఏమవుతుందో చూస్తాను. ఏయ్! ఎన్ని స్టెప్స్ ఉన్నా చూస్తా. సారీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. పది రోజులుగా నువ్వు అమ్మాయికి రిప్లై చేయలేదా? ఇనాయా, 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 ప్లీజ్. ఇనాయా. The poem was amazing. And I deserve that one. ఏం కావాలి? డిస్కౌంట్తో క్యాష్ బ్యాక్ కూడా కావాలా? ఇనాయా, I'm really sorry. నా దగ్గర ఎలాంటి జస్టిఫికేషన్ ఉండదు. ఐ గోస్టెడ్ యూ. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. నిజానికి నేను భయపడిపోయాను. అండ్ ఐ రియలీ లైక్ యూ. ఐ డూ. అండ్ మేబీ ఐ థింక్ యూ లైక్ మీ టూ. ఇఫ్ యూ లైక్ టు హ్యాంగ్ అవుట్ కొంచెం, ఆర్ మేబీ గో అవుట్, లైక్ go out. Or if you want to stay in, we can stay in. I'm a decent cook, and I make amazing dal khichdi and butter chicken also, and it'll be great if we. నేను మళ్ళీ ఏదేదో వాగుతున్నాను. All I want to say is that ఈవెంట్ 11 o'clock అయిపోతుంది. 11 o'clock. Okay. Cool. I'll wait here. Yeah. ఇది కామెడీ ఫిల్మ్.
అది డాడ్ది. ఇంజిన్ లో కొంచెం పని ఉంది, పెయింట్ చేయొచ్చు. వెళ్దామా? యా వెళ్దాం. అవనే చీటింగ్ నేను ఒప్పుకోను. చీటు. ఒక నిమిషం. Hola, Karthik. Hola. You have been selected for our next venture starting out in Barcelona next month. I will be mailing the offer letter to you. యా షూర్ విల్ డూ. ఆల్ ఓకే? యా ఆఫ్ కోర్స్. ఓకే. అయితే రా. చాలా నొప్పిగా ఉంది కాస్త. సుహార్ అంకుల్ ఇంకా బాత్రూమ్ లోనే ఉన్నారా? గోపి ప్రారంభంలోనే చెప్పాడు సోహార్కి కార్డు వెయ్య. నాకు నీ అడ్వైస్ కావాలి. చెప్పరా. నువ్వు ఆలోచిస్తున్నావంటే అప్పుడు చెప్పవలసిన టైం వచ్చిందని అర్థం. బట్ ఇట్స్ నాట్ దాట్ సింపుల్. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఎవరితోనూ చెప్పలేదు. రే చెప్పడానికి నీకేమైనా స్పెషల్ మూమెంట్ కావాలరా? స్పెషల్ ఉంటది ఖచ్చితంగా. హోటల్ మేనేజర్ నంబర్ స్పీడ్ డైల్ లో ఉంటుంది. ఒక్క మాట అంటే పని అయిపోతుంది. నేను కుదరదని అంటున్నాను కదా, మనం చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. నీకు అనిపిస్తుందా దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ? నో, చాలా తప్పు బ్రో. డిఫరెన్స్ ఉంది బ్రో. ఫస్ట్ వన్ తర్వాత ద వన్. ద వన్. నువ్వు ఉన్నావు. జస్ట్ గో ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెయిన్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో తనకి తెలియాలి. అయితే ఓకేనేగా, నువ్వే నిర్ణయించుకున్నావు. నేను నీతో ఉన్నానురా. Hey. ప్రేమించేటప్పుడు ఎందుకు ఎందుకు భయపడాలి? భయపడాలి? నువ్వే ముందు చెప్పు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇన్ ది బిగినింగ్ లైఫ్ అసలేం బాగాలేదు. నేను 50 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. నీ టైర్ పంక్చర్ అయింది. నువ్వు కాస్త వియర్డ్గానే ఉండేవాడివి. అప్పుడు క్యూట్నెస్ గురించి తెలియదు కదా. ఐ మీన్ టైర్ చేంజ్ చేయటం ఎవరికి తెలియకుండా ఉంటుంది. Hey, come on. సారీ, ఐమ్ బీయింగ్ దుందున్. టు ద పాయింట్. ఇన్ ది బిగినింగ్ లైఫ్ అంత బాగాలేదు. తర్వాత నేను కలిశాను. అండ్ ఇట్ డెంట్ మేక్ సెన్స్. కానీ గత 4 నెలలుగా I've been the happiest for me in a long time. మనిద్దరం చాలా డిఫరెంట్, బట్ లైక్ బర్గర్ అండ్ ఫ్రైస్ లాగా we go well together. And I just want to say that I love spending time with you and Sahil and Meera and Karthik, your family. They have given me so much love and laughter. And Suhar uncle, నేను ఇప్పటి వరకు కలవలేదు. ఇంకా నువ్వు బ్రూన్తో ఉన్న విధానం, I mean, it's all been so special. And I love. నువ్వు ఎప్పుడు నా దగ్గర నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయవు. And it's, you know, I love. That you didn't give us any labels. అంతా చాలా క్యాషువల్గా తీసుకున్నావు, రైట్? ఐ మీన్ లేబుల్స్ ఉండాల్సిందేనా ఏంటి? ఐ మీన్ దే వర్క్ ఫర్ మీరా అండ్ సాహిల్, కానీ మనకి కాదు. మన ఇద్దరి మధ్య ఉన్నది చాలా ఈజీ, పెద్ద సీనే లేదు. అంటే ప్రెషర్ లేదు, లోడ్ లేదు. ఇట్స్ క్యాషువల్. I love spending time with you without any labels. ఇంకేదైనా ఉందా?
లేదు, నువ్వు చెప్పు. ఐ చెప్పు కార్తిక్. I'm moving to Spain. I'm moving to. ఐఎమ్ సారీ గైస్, నాకు సడన్గా ఒక ముఖ్యమైన పని వచ్చి పడింది. నాకు పని పడింది అందుకనే. పర్వాలేదులే, ఉండని. సారీ త్వరగా బయలుదేరుతున్నందుకు. కానీ మీరిద్దరు క్యాబ్లో మేకౌట్ చేయొచ్చు. మీరు బాధపడకండి, మేము ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. రీచ్ అవగానే కాల్ చేయండి. యూ డ్రైవ్. బాయ్. See you. In a relationship, you don't get to decide ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని. అందుకే వాళ్ళకంటే ఒక సీక్రెట్ ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టు సే ఇట్. సే వాట్? ఎటువంటి సీక్రెట్స్? నేనయ్యా నాకు గొడవ పడాలని అయితే లేదు. ఐ జస్ట్ వాంట్ us to find a solution right now. Why can't we try long distance? లాంగ్ డిస్టెన్స్ ఎలా చేయాలి? వీడియో కాల్ అండ్ మెసేజెస్ లవ్ చేసుకోవాలా? అక్కడ నీతో 10 మంది ఉంటారు, ఇక్కడ నాతో 10 మంది ఉంటారు. హూ విల్ బి ఎమోషనలీ ప్రెసెంట్. మిగతా వాళ్ళకి అది బానే ఉంటుందేమో, బట్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్. మనిద్దరం అలా కావు. మనిద్దరికి లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ అవ్వదు. ఛ! ఇదేనా నీ ప్లాన్? మనది నిజంగా లవ్ అయి ఉంటే ఎలా ఉన్నా చేయొచ్చు. మూవీ డైలాగులు చెప్పావంటే వెంటనే వెళ్ళిపోతాను. అయితే నువ్వు నాతో పాటు వచ్చి. స్పెయిన్ కా? ఐ నో యూ లైక్ ట్రావెలింగ్. అక్కడ నువ్వు ఏదో ఒక జాబ్ని కనిపెట్టి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. కార్తిక్ ఏం I'm మాట్లాడుతున్నావు? pretty sure స్పెయిన్ లో కూడా ఈవెంట్స్ జరుగుతాయి. నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఇది నేను ఎప్పుడూ ఇమాజిన్ చేసుకున్నాను. కొత్త ఊరు జనాలు ఎలా అడ్జస్ట్ అవుతాం, దీన్ని మనం కలిసి ఎలాగైనా ఫిగర్ అవుట్ చేద్దాం వినాయా. అండ్ వీ హ్యావ్ టైం. వీసా అప్లికేషన్ ఇవ్వచ్చు. కార్తిక్, ఆ తర్వాత నువ్వు ఏం ఆలోచించాలంటే నువ్వు డిపెండెంట్ గా ఎలా ఉండగలవనే దాని గురించి కార్తిక్ చాలు, ఇక వాగటం ఆపు. నేను ఎవరి డిపెండెంట్ ని కాను. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఉద్యోగం, నా నెట్వర్క్ మొత్తం ఇక్కడుంది. ఇదంతా వదులుకొని నేను స్పెయిన్ కి రాలేను. I know it's not that easy. But trust me. నాతో పాటు ఈ లీప్ ఆఫ్ ఫెయిత్ ని చేసి చూడు. కొన్నాళ్లలో మనం అన్నిటిని సరిచేసేయచ్చు. అంతవరకు ఎన్ని time రోజుల్లో? ఒక వారం, ఒక నెల, లేదా ఒక సంవత్సరం? నిన్ను నాకు 4 నెలలుగా తెలుసు. వర్కౌట్ అవ్వకపోతే నేనేం చేయను. నా లైఫ్ ని డైస్ లాగా రోల్ చేయకు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? పోతే పోయింది. ఏమీ మాట్లాడకు, దయచేసి కొద్దిసేపటికి ఏం మాట్లాడకు.
కార్తిక్ ప్లీజ్ అర్థం చేసుకో. దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని నీకెందుకు అనిపిస్తోందంటే యూఆర్ నాట్ సీరియస్ ఇన్ దిస్. నేను సీరియస్గా ఉన్నా నేనయ్యా. మన ఇద్దరి ఫ్యూచర్ని నేను చూడగలుగుతున్నాను. కనీసం ట్రై చేయొచ్చు కదా. సరే 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 ఓకే ఓకే. నువ్వు నాతో రావాలనుకోవట్లేదు కదా. సరే ఒకసారి కార్తిక్ నువ్వు ఇక్కడే ఉంటాను చెప్పు. అన్ని వదిలేసి ఇక్కడే ఉంటాను. ఐ కాంట్. ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాయా. మూవ్ ఆన్. నాకు ఏడుపు వస్తుంది. నువ్వు కొద్ది రోజుల్లో గ్రేట్ అయిపోతావు. మన ఇద్దరికి ఇదే బెస్ట్. దట్స్ ఇట్. అంటే నువ్వు కనీసం ట్రై కూడా చేయవా? నేను కలల కన్నప్పటి నుంచి తను నా కలల రాణి అయ్యింది. కానీ ప్రశ్న ఏంటంటే తనెలా అంత స్పెషల్ అయ్యింది? నేనన్నట్టు తనే నా కలల రాణి. ఒకవేళ మేలుకుంటే తను మాయమైపోతుందన్న భయంలో కళ్ళు మూసేవాణ్ణి. తన జ్ఞాపకాలతో ఉండేవాణ్ణి. నా జీవితంలో మరింత సంతోషం తెచ్చిన తన కోసం రోజు నా బండిని పంచర్ చేయడానికి కూడా సిద్ధమయ్యాను. ఫ్లాట్గా ఉన్న నా టైర్ని ఫిక్స్ చేసింది. అలా నేను తనకి ఫ్లాట్ అయిపోయాను. అలా నాకు తన మీద ప్రేమ పుట్టింది. విచ్ ఐ డెంట్ ఈవెన్ నో ఐ హ్యాడ్. ఈ ప్రపంచంలో సముద్రమే ఎంతో అందమైందంటారు. కానీ నన్ను అడిగితే ఆ సముద్రం, ఆకాశం, నక్షత్రాల కన్నా తనే అందమైంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని గొంతు చించుకొని అరవాలని అనిపిస్తుంది. నేను తన ప్రపంచంలో ఉంటానని నాకు తెలియదు, కానీ తనే నా ప్రపంచం. ఓ బండిని ఎవరైనా నడపచ్చు, కానీ నా లైఫ్ నడపడానికి తను కావాలి. I really want to say something out loud. Get up. ఏనాయా, తనకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఇంకెక్కడా దొరకడు. వెళ్ళినాయా, వెళ్ళు. నీ జీవితాన్ని సంతోషంగా జీవించు. నో 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 నో. త్వరగా వెళ్ళు. అరే ఏంటిది? ఎందుకు ఫాస్ట్ గా వెళ్తావు? లేదు ఇది దూరం రన్ అవుదని నాకేం తెలుసు? I'll miss him, Vroon. Why does it happen to me every time? ఈ హైవే నాకు ఎప్పుడు వచ్చి రాదు. ప్రతిసారి ఇక్కడ ఇలాగే జరుగుతుంది. I will miss him. హాయ్. హాయ్. తెలియని ఒక ఊరు, ఎవరో లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. నేను ఎక్కడ మిస్ అవుతానేమో అనుకున్నాను. కార్లో కూలెంట్ లీక్ అయింది. ఇంకా జాకెట్ లో నీ పోయిటరీ దొరికింది. అండ్ ఇట్ వాస్ అదంత బాలేదని నాకు తెలుసు, కానీ లేదు. కూల్. కూల్ ఇస్ ద వర్డ్.
కానీ సముద్రం నక్షత్రాలన్న లైనే కాస్త ఓవర్గా ఉంది. ఏదో ఫ్లోలో అలా రాశాను అంతే, సారీ. కార్తిక్, నేను చాలా ఆలోచించాను. ఏంటి? ఐ లైక్ యూ. చాలా ఇష్టం, ఎక్కువ కన్నా ఎక్కువ. Dude, there's a strong chance that I love you. No, guarantee. I love you. ఈ సూడో రొమాంటిక్స్ చెప్తారు కదా, లవ్ సమ్వన్ ఎనఫ్ టు లెట్ దెమ్ గో, అదంతా వదిలే. కానీ నేను నిన్ను వదిలి ఉండలేను. అంటే సారీ, నువ్వు స్పెయిన్కి వెళ్ళు, బట్ నా లైఫ్లోంచి వెళ్ళిపోకు. మనిద్దరి కథ, మన ఇద్దరం ఈ హైవేస్ లాగా. మనిద్దరం దూరంగా ఎక్కడైనా. దూరం అంతా కాదు, ఇట్ వాస్ జస్ట్ అ పిట్ స్టాప్. మనిద్దరం కలిసి ఉందాం. ఐ వాంట్ టు గివ్ దిస్ ఎవ్రీ ఛాన్స్ పాసిబుల్, అండ్ ఐ హావ్ నెవర్ లవ్డ్ ఎనీవన్ బిఫోర్ దిస్. అండ్ మనం ట్రై చేద్దాం, అన్నిటినీ ట్రై చేద్దాం. నీకు అర్థమవుతుంది కదా? అర్థమైందిలే. I'll come to Spain to be with you. ఏమంటావు? చూసుకుంటావుగా? You go first. I'll figure out my visa, my logistic, my travel, everything. And నేను తర్వాత వస్తాను, ఇక్కడ అన్నిటినీ సబ్మిట్ చేశాక. And I'll come and be with you. ఇంకా మన ఇద్దరం. నువ్వేమి మైండ్ చేంజ్, నువ్వేమైనా మాట్లాడు. ఐ లవ్ యూ. ఇది హైవే. యు లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. Yes, I've lost it. ఫక్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? Power bank ఇవ్వు. ఆ పవర్ బ్యాంక్ నాది, అది నాది. యు బిచ్, నువ్వు దాన్ని తీసుకున్నావు కదా. నా పవర్ బ్యాంక్ ని ఇచ్చే. నీకు పిచ్చేది, నాకు తగులుంటే. తగలేదుగా. నెక్స్ట్ రాయ్ విసిరేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. రాయా? నిన్ను మీ నాన్న సొమ్ముని తీసుకొని పోరా. ముందు బాడీ వర్క్ లో మార్కింగ్ ఉంది. సారీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇక్కడ పంచర్ అవ్వకుండా బళ్ళు వెళ్తున్నాయి కదా, వాటితో మాట్లాడుతున్నా. రైట్, మార్కింగ్. రాకర్ ప్యానెల్ ముందున్న టైర్ కి సరిగ్గా వెనక బయట వైపున. ఈనాయా, మీ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అయితే తిను. ఐ కాంట్. ఐస్ క్రీమ్ తింటాం తెలీదా పంక్చర్ బాయ్?
కిడ్నీ సారీ. స్పేర్ ఉందా? ఓ ద స్పేర్ ఆఫ్ కోర్స్. దుందున్, మమ్మీ నువ్వు ఎక్కడున్నావు? మమ్మీ నేను హైవే పక్కనే ఉన్నాను, అంటే లోనావ్లా పక్కన. ఇప్పుడు బయట నిలబడి కొండలు ఎందుకు చూస్తున్నావు? త్వరగా రా, అందరు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ వస్తున్నాను మమ్మీ, టైర్ పంచర్ అయింది. ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? మమ్మీ పంచర్ అయితే నాకేమవుతుంది? నేను కాసేపట్లో వస్తాను. హైవేలో ఎక్కడ ఒక మెకానిక్ అంటే నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారులేండి. ఎవరది? వదిలేండి మమ్మీ. ఎవరో చూపించు. ఆ? ఏంటిది? నీ గర్ల్ ఫ్రెండ్ చేత పంచర్ వేస్తున్నావు? మమ్మీ ఎందుకు మమ్మీ అందరి ముందు ఇలా అరుస్తున్నారు? ఎవరికి గర్ల్ ఫ్రెండ్, ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు. ఊరికి ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటారు? మీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? అది కాదురా, తన గర్ల్ ఫ్రెండ్ కాదో నాకెలా తెలుస్తుంది? ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ తీసుకో, తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే ఉండండి. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నావు. అది వాడికి లిఫ్ట్ అడగడం కూడా తెలియదు. చాలా అమాయకుడు. ఇట్స్ ఓకే అంటే ఇట్స్ జస్ట్ పంక్చర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు హెల్ప్ చేయబట్టే నా సమస్య ఎలా. లేదంటే నీ గురించి అందరికీ తెలిసిపోయేదా? సారీ అమ్మ, ఏదో తెలియక వాగారు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే దుందున్. సో కూల్ దెన్. సో క్యారెట్లు అందరూ అంటే మా ఇంట్లో అందరూ హల్వా కోసం, అంటే నా కోసం. దాంతో వదిలేండి. బాయ్. థ్యాంక్ యూ. దుందున్, I just helped you, dude. Oh shit. I'm so sorry. Where are my manners? ఒక నిమిషం. 500. నాయనా, తెలియని ఊరు, ఎవరూ లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. గెట్ ఇట్? లెఫ్ట్ బ్రో, లెఫ్ట్. ఓ లెఫ్ట్, లెఫ్ట్ కరెక్ట్. నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రేట్. నువ్వు సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయితే నువ్వు కూడా సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయి ఉండొచ్చు. చేయవా? క్విక్ కట్. నీ బాడీని కొండ నుంచి పడేసి నేను నీ కార్ని తీసుకొని పారైతే? ఐఎమ్ కిడింగ్ యార్ ధుంధున్. మోహన్ చూసావా? సరే ఇలా చూడు, కెన్ ఐ డ్రైవ్? నేను బాగా డ్రైవ్ చేస్తాను. వెళ్లే దారిలో నేను దిగాల్సిన చోట దిగిపోతాను. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది. నీకు భయంగా ఉంటే వద్దు, ఐ వోంట్ మైండ్. కానీ తర్వాత నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావని గుర్తుంచుకో. థ్యాంక్స్. షార్ట్ గన్ పాడు చేసావు కదరా. అవును, నువ్వు నీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా హైస్ట్ వైస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటావా? అవును. ఇక నువ్వు ఇచ్చావుగా స్పీచ్, బ్యూటీ. పంక్చర్ వేయటం నేర్చుకో, అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గుడ్ బాయ్. కానీ నేను పంచర్ వేయడం నేర్చుకుని ఉంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఉంటాను అంతే. ఈ విషయాలని నువ్వు ఏ స్కూల్లో నేర్చుకున్నావు? హై ఫ్యాక్ట్స్ 1-1 కోర్స్. రూల్ స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. వరుణ్ మా అన్నయ్య. కాలింగ్ బ్రూన్. సౌండ్స్ లైక్ అన్ ఇంజిన్ డ్రైవింగ్ నో. యా. గరాజ్ పెట్టాడు. నువ్వు మీ అమ్మతో మాట్లాడటం విన్నాను. అమ్మ చాలా క్యూట్. యా. నువ్వు అందరితోనూ క్లోజ్గా ఉంటావు కదా? అవును.
డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ధుంధున్ నైస్. కాదు అంటే వాళ్ళు మహాబలేశ్వర్లో, నేను ఇక్కడ దూరంగా ఒంటరిగా. నాన్న రిటైర్ అవ్వగానే ఎలాగైనా ఫామ్ హౌస్ని గెస్ట్ హౌస్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టే చేశారు కూడా. మమ్మీ కూడా స్కూల్ నుండి రిటైర్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంట్లోనే కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ నేను సుందర్జీ స్కీమ్నే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక కెరీర్ని సెట్ చేయాలనుకున్నాను. అమ్మా నాన్నల రిటైర్మెంట్ లైఫ్ పెయిడ్ వెకేషన్ లాగే ఉంటుంది. కానీ నేను వెకేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, జస్ట్ టు సీ దెమ్. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? లాస్ట్ ఇయర్ అమ్మా నాన్న కోవిడ్ వల్ల చనిపోయారు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. I miss them. But I've learned to deal with it, so. They must be very proud of you. నేను నీకు ఎలా కనిపిస్తున్నానంటే లేదు, నువ్వు సిచ్యువేషన్ని ఫిక్స్ చేస్తావు కదా. అదే ఏమంటారు, వైబ్ని సెట్ చేస్తావు. ముందు మీరు, ఇప్పుడు నువ్వా? స్మూత్ ధుంధున్. సరే పైన చూడు, అటు పైన చూడు. ఆకాశం క్లియర్గాను, నక్షత్రాలు. ముంబైలో అవన్నీ చూడలేము కదా. అవును కదా. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, తోకచుక్కలు పడేటప్పుడు మనం కోరుకున్నది జరుగుతాయి. వెనకాలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెళ్తుంది. హే అటు చూడు, తోక చుక్క. ఎక్కడ? త్వరగా కోరుకో. నా విషయం ఏంటంటే ఈ సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ కి వెళ్లే స్ట్రగుల్స్ పూర్తవ్వాలి. ఐ విష్ ఈ రాత్రి ఎప్పటికీ అయిపో. మొదటిసారి కలవగానే స్ట్రైట్ గా ఇంటికా? మీ ఉద్దేశం ఏంటి ధుంధున్ సార్? పెద్దగా ఏం లేదు. ధుంధున్ ఇస్ అ స్వీట్ మమ్మాస్ బాయ్. హిలేరియస్. అండ్ యూ, నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతావు. సారీ, నేను ఏదో ఫ్లోలో అలా అన్నాను. నేను కావాలని అలా అనలేదు, నన్ను క్షమించు. It's all right. Tragedy gives a lot of things. అందులో ఒకటి సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో బట్ ఆయన నేను కొంచెం మాటలు గమనించడం. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు ప్లేస్ లో ప్రిన్సెస్ అవ్వాలని అనుకునేవాడిని. కానీ మిస్సెస్ నయన నన్ను అస్సలు వదలలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సారీ. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. అమ్మా ఆ? అమ్మా నేను అమ్మకేంటి రాత్రి 9 గంటలకు వస్తానన్నావు, ఇప్పుడు టైం 2 అవుతోంది. ఫోన్ చేస్తే తీయలేదు, ఇప్పుడు వచ్చి అమ్మ అంటున్నావు. ఓహో, అంటే నాతో అబద్ధం చెప్పావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నానని నాకు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదానిగా. మా ఎందుకు మన నోటుకు వచ్చినట్టు వాగుతావు? పంక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సర్ట్కి లేట్ అయిందని తెలిసింది. అందుకే దాంతో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. ఈ చీకట్లో ముంబై వరకు ఎలా వెళ్తుందని నేనే మన ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎనివే, మీనాయా మీట్ అమ్మా. అమ్మా మీట్ ఇనాయా. నమస్కారం ఆంటీ. సో నైస్ టు మీట్ యు ఇన్ పర్సన్. హలో హలో. హే, వచ్చావా దుందున్? వచ్చావా దుందున్? ఓ, గెస్టులు కూడా వచ్చారా? అలా చెప్పు కన్నా, ఈ ఇంటికి ఒక మంచి పని చేసావు. వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ. మీ కొడుకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు సంపాదించండి. వా. దుందున్, రేపు ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. Good night, అన్న. గుడ్ నైట్. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడూ సమస్యే. వాట్ వాస్ దట్? ఎగ్జాక్ట్లీ. ఏంటి మామయ్య కడుపు నొప్పి ప్రాబ్లం ఇంకా పోలేదా? ఎప్పుడైనా అయిందా ఇప్పుడు అవ్వడానికి?
ఐఎమ్ సారీ, నువ్వు టైర్డ్ అయి ఉంటావు. పద, నేను నీకు రూమ్ చూపిస్తాను. ఆ, నీ రూమా? అవును, మరి నువ్వెక్కడ పడుకుంటావు? మీరే చెప్పండి. యూడి మామ రూమ్ లో పడుకో. అయ్యో, నా వల్ల కాదు, బాగా గొరకలు పెడతారు. నేను ఇక్కడ కౌచ్ లో నిద్రపోతాను. ఐ డోంట్ మైండ్ ఆంటీ. అది కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. అరే గెస్ట్ని కాసేపు పడుకోనివ్వు. మీరు ముందు పడుకోండి. ఆ, ఎవరమ్మా? ఫోన్ తీసి మాట్లాడేదైనా ముఖ్యమైన కాల్ అన్నయ్య అయ్యి కాల్ చేస్తున్నాడు. రీచ్ అయినా టెక్స్ట్ చేస్తాను. అలాగా. ఆహా, ఇదే కార్తీక్ బెడ్రూమ్. రూమ్ గందరగోళంగానే ఉంటుంది. దుందున్ ఉదయం నిద్ర లేవగానే అంతా సర్దేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో. It's okay, auntie. I just hope Karthik doesn't mind. అరే, why would I mind? It's just personal stuff. ఇది ఓకేనా? పర్ఫెక్ట్ ఆంటీ, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు వెళ్ళి నిద్రపోండి. మాలాంటి పిచ్చోళ్ళ కోసం మీరెందుకు వెళ్ళుకొని ఉంటారు? పర్వాలేదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. ఇవన్నీ తీసి లోపల పెట్టరా. సరే మా వెళ్తాను. కార్తిక్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఏయ్ అలా చూడు. ఆ, ఓహ్, అందరూ ఇలా చూడండి. తనే ఇనాయా. ఇనాయానా? అందరూ హలో చెప్పండి. అవుతూ కూర్చో. రిటైర్ అయినా ఇంకా టీచర్ బుద్ధులు పోలేదే. హలో కన్నా, హాయ్ అంకుల్. నేను కార్తిక్ వాళ్ళ నాన్ననే, హిస్ డాడ్. హాయ్, ఐఎమ్ సాహిల్. హాయ్. ఊరుకోరా ఒకడు. And she's మీరా? హాయ్ మీరా. ఐ హావ్ దిస్ ఎగ్జాక్ట్ సేమ్ డ్రెస్. ఇన్ఫాక్ట్ ఇవాళ నేను కార్తిక్ ఇచ్చాను. ఎవరో ఒక అమ్మాయికి అంతే అవసరమైందని. వదిలేరా? ఐ లవ్ ఇట్ మీరా. థ్యాంక్ యూ. ఐ లవ్ ఇట్ టు. ఐ రిటర్న్ ఇట్ టు యూ. డోంట్ వరీ, నేనే వచ్చి తీసుకుంటాను. ఓకే. She's so సరే, ఇంకేంటి sweet. దుందున్? అయ్యో మామ, కార్తిక్. ఓకే కార్తిక్, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. అవును, ఏదో చెప్పావు కదా, చెప్పు. అంతా బానే జరుగుతోంది. మీరు చెప్పండి. మళ్ళీ కాలు నొప్పి వచ్చిందా? అరే అదేం కాదయ్యా, నరం లాక్కుందంతే. లెగ్ డే మీకు తెలుసు కదా. ఇంకా ఏంటి మామ లెగ్ డే అంటూ? మీకు వయసు అయిపోయింది, వదిలేయండి. ఏ నీ బాబుని చూసి చెప్పు. అది నిజమే. అందరికీ తెలుసా ఆంటీ? రాత్రి పార్టీకి ఏర్పాట్లు చేయాలి, సరేనా? అలాగే అండి. సారీ, ఒకటి అడగచ్చా? సాయంత్రం పార్టీ ఎందుకు? నువ్వు అసలు ఎప్పుడు మారుతావురా? ఈ రోజు కార్తిక్ బర్త్డే. అవును, అందుకే కదా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం, అంతే కదా? ఈయన ఖర్చు పెట్టుంటారా? అవును. నిజంగా నేను నమ్మను. Birthday నా? ఖర్చు పెడతారా? మ్మ్. ఎందుకు చెప్పలేదు? ఖర్చు పెట్టాలంటే అస్సలు మనసు రాదు. మర్చిపోయాను. నా దగ్గరే బర్త్డే మర్చిపోయావా? పార్టీ అని చెప్పావు కదా, ఎందుకు చెప్పవా? ఆ, లేదు అంటే చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. ఏమండి? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Karthik. దిస్ ఇస్ ద ఫేమస్ గువావా కేక్. చాలా బాగుంది కదా? తీసుకో. చూసి చెప్పండి. ఇలాంటి కేక్స్ ని ట్రై చేయాలంటే నా పార్టీస్ కి మీరు రావాల్సిందే. మళ్ళీ మీరా? నువ్వనే అనొచ్చు కదా. అలాగే. ఇరుక్కున్నావా? ఏ రండి రండి రండి, హ్యాపీ బర్త్డే. పదండి డాన్స్ చేద్దాం, పదండి. నీ కేక్ ని నువ్వే ఉంటారు కదా, తింటావా? షేర్ చేసుకుంటావా? ఆఫ్ కోర్స్. అమేజింగ్. జస్ట్ లైక్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కదా?
ఇక్కడ ఇలా అందరితో ఉండడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈసారి ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఎందుకు ఈసారి అంత స్పెషల్ ఏంటి రితిక్? ఒకరు దొరికారు కదా. ఏనాయా, తనకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఇంకెక్కడా దొరకడు. వెళ్ళినాయా, వెళ్ళు. నీ జీవితాన్ని సంతోషంగా జీవించు. నో 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 నో, త్వరగా వెళ్ళు. అరే ఏంటిది, ఎందుకు ఫాస్ట్ గా వెళ్తావు? లేదు ఇది దూరం రన్ అవుదని నాకేం తెలుసు? I'll miss him, Vroon. Why does it happen to me every time? ఈ హైవే నాకు ఎప్పుడు వచ్చి రాదు, ప్రతిసారి ఇక్కడ ఇలాగే జరుగుతుంది. I will miss him. హాయ్. హాయ్. తెలియని ఒక ఊరు, ఎవరో లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. నేను ఎక్కడ మిస్ అవుతానేమో అనుకున్నాను. కార్లో కూలెంట్ లీక్ అయింది, ఇంకా జాకెట్ లో నీ పోయిటరీ దొరికింది. అండ్ ఇట్ వాస్ అదంత బాలేదని నాకు తెలుసు, కానీ లేదు. కూల్ కూల్ ఇస్ ద వర్డ్. కానీ సముద్రం నక్షత్రాలన్న లైనే కాస్త ఓవర్గా ఉంది. ఏదో ఫ్లోలో అలా రాశాను అంతే, సారీ. కార్తిక్, నేను చాలా ఆలోచించాను. ఏంటి? ఐ లైక్ యూ. చాలా ఇష్టం, ఎక్కువ కన్నా ఎక్కువ. Dude, there's a strong chance that I love you. No, guarantee. I love you. ఈ సూడో రొమాంటిక్స్ చెప్తారు కదా, లవ్ సమ్వన్ ఎనఫ్ టు లెట్ దెమ్ గో, అదంతా వదిలే. కానీ నేను నిన్ను వదిలి ఉండలేను. అంటే సారీ, నువ్వు స్పెయిన్కి వెళ్ళు, బట్ నా లైఫ్లోంచి వెళ్ళిపోకు. మనిద్దరి కథ, మన ఇద్దరు ఈ హైవేస్ లాగా. మనిద్దరం దూరంగా ఎక్కడైనా. దూరం అంతా కాదు, ఇట్ వాస్ జస్ట్ అ పిట్ స్టాప్. మనిద్దరం కలిసి ఉందాం. ఐ వాంట్ టు గివ్ దిస్ ఎవ్రీ ఛాన్స్ పాసిబుల్, అండ్ ఐ హావ్ నెవర్ లవ్డ్ ఎనీవన్ బిఫోర్ దిస్. అండ్ మనం ట్రై చేద్దాం, అన్నిటినీ ట్రై చేద్దాం. నీకు అర్థమవుతుంది కదా? అర్థమైందిలే. I'll come to Spain to be with you. ఏమంటావు? చూసుకుంటావుగా? You go first. I'll figure out my visa, my logistic, my travel, everything. And నేను తర్వాత వస్తాను, ఇక్కడ అన్నిటినీ సబ్మిట్ చేశాక. And I'll come and be with you. ఇంకా మన ఇద్దరం. నువ్వేమి మైండ్ చేంజ్
నువ్వేమైనా మాట్లాడు. ఐ లవ్ యూ